రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నిరంతరం ప్రజల పక్షాన పోరాడటమే తన లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ గడ్డ నుంచే తనకు చైతన్యం, పోరాట పటిమ లభించాయన్న పవన్ వ్యక్తిగత ద్వేషాలు కాకుండా విధానపరమైన పోరాటమే శ్రేష్టమని స్పష్టం చేశారు. తెలంగాణలోని కొండగట్టు ఆలయంలో టీటీడీ నిధులతో చేపట్టనున్న ధర్మశాలతో పాటు హనుమాన్ మాల విరమణ మండప నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండగట్టు వెళ్లిన పవన్ గుట్టపైన కొలువైన ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్ లో 35.19 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో నిర్మించనున్న హనుమాన్ మాల విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం భవనాలకు శంకుస్థాపన చేశారు. నూతన భవనాలకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను టీటీడీ అధికారులు పవన్ కు వివరించారు. కొండగట్టు అభివృద్ధికి పవన్ చేసిన సూచనలను పరిగణించి బోర్డులో ఆమోదం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి కృషి చేస్తున్న టీటీడీ చైర్మన్ కి పవన్ కళ్యాణ్ కి తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. అంజన్న గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న తెలంగాణ మంత్రి సూచనకు పవన్ సానుకూలంగా స్పందించారు. కొండగట్టు పునర్జన్మనిచ్చింది. హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బ్రతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం. దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసి ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, అందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే దీనికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దాం ఉంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగో చేస్తాను భవిష్యత్తులో, ఎంతో ఒక బడ్జెట్ ఇస్తే దాంతోపాటు నా కన్సల్ట్ చేయాలని కోరుకున్నాను. మీరు రోడ్డు గిరి ప్రదర్శన, మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కనసేవ కూడా చేస్తాను. ఏమన్నా ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు, కొండగట్టులో కొన్ని కార్యక్రమాలు చేయాలని. ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం. వారు వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేసుకుంటూ, టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. దానికి మీ అందరూ సహకారం కావాలి. అనంతరం నాచుపల్లి సమీపంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జనసేనాని పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులతో పాటు జనసేన నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తెలంగాణ కార్యకర్తలు గట్టిగా ప్రయత్నించాలని సూచించిన జనసేనాని స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.